ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లా పిఠాపురంలో మళ్ళీ అగ్గి రాజుకుందా? టీడీపీ జనసేన అన్నట్టుగా సీన్ మారుతోందా? సీఎం చంద్రబాబును జనసేన నేతలు అవమానిస్తున్నారని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారా? ఈ విషయంలో కొందరు అధికారులు జనసేనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారా? ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న వర్మ ఇప్పుడెందుకు ఫైర్ అయ్యారు? దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి? కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా తనకు పదవి రాలేదన్న ఆవేదన ఆయనలో పెరిగిపోతుంది. ఇటీవలే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశించిన ఆయన చివరకు ఆ పదవి కూడా దక్కకపోవడంతో నారాజయ్యారు. ఆ తర్వాత కొన్ని పోస్టులు భర్తీ చేసినా అందులో వర్మ పేరు ఎక్కడా కనిపించలేదు. అయితే వర్మకు పదవి దక్కకపోవడం వెనుక కొందరు జనసేన నేతలు ఉన్నారనే టాక్ ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారణంగానే వర్మకు ఏ పదవి దక్కడం లేదని ప్రచారం ఉంది. ఒకానొక దశలో తనకు ఏ పోస్టు దక్కకపోవడంతో వర్మ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెబుతారని టాక్ సైతం వినిపించింది. తర్వాత జరిగే భర్తీ చేసే రాజ్యసభ పదవుల్లోనూ వర్మకు అవకాశం లేదని తెలుస్తోంది. తాజాగా పిఠాపురంలో మరో వివాదం నెలకొంది. మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన పారిశుద్ధ కార్మికుల శిక్షణ కార్యక్రమంలో జరిగిన ఓ ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన టీడీపీ నేత, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్మ మున్సిపల్ అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కార్యక్రమం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. అయితే ఈ ఘటనకు కారణం స్టేజ్ పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అని తెలుస్తోంది. ఆ ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దగా ఉండగా సీఎం నారా చంద్రబాబు ఫోటో చిన్నగా ఉండడం వర్మను ఆగ్రహానికి గురి చేసింది. అయితే సీఎం ఫోటోకు గౌరవం ఇవ్వకుండా ఇలా చేయడం సరైంది కాదని ఆయన మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. చంద్రబాబుకు గౌరవం లేని చోట తాను ఎందుకు ఉండాలంటూ ప్రశ్నించారు. ఆ సమయంలో వేదికపై జనసేన పార్టీ నాయకులు కూడా ఉన్నారు. అయితే వర్మ ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు వారు ఎవరూ స్పందించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇక పిఠాపురం రాజకీయాల్లో ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య విభేదాలు ఉన్నాయన్న చర్చ చాలా కాలంగా కొనసాగుతోంది. గత ఎన్నికల సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయం కోసం టీడీపీ నేత వర్మ కీలకంగా పనిచేశారు. ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తన గెలుపు బాధ్యతల్ని వర్మ భుజాలపై పెట్టినట్టు ప్రకటించారు. అయితే ఎన్నికల తర్వాత పరిస్థితులు మారిపోయాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి. కొద్ది రోజుల క్రితమే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నేతలు అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తున్నారని వర్మ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ వివాదం మరోసారి పిఠాపురం రాజకీయాలను హీట్ ఎక్కించింది. అయితే జనసేన నాయకులు వ్యూహాత్మకంగా సీఎం చంద్రబాబును అవమానిస్తున్నారని వర్మ ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కార్మికుల పేరుతో జనసేన నాయకులపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. పిఠాపురంలో ఏ కార్యక్రమం చేపట్టినా వివాదం లేకుండా ముగియడం లేదన్న చర్చకు తెరలేచింది. మొత్తం మీద ఈ వ్యవహారం ఎలా మలుపు తిరుగుతుందో అన్న దానిపై స్థానిక రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.